వైకాపా రూపొందించిన ఎన్నికల మేనిఫెస్టోను జగన్ నేడు విడుదల చేయనున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉగాది ప్రత్యేక పూజల్లో పాల్గొన్న తర్వాత ఉదయం 10 గంటలకు మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. వైకాపా సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అధ్యక్షతన 31 మందితో కూడిన కమిటీ పలు వర్గాలతో సమావేశమై పార్టీ మేనిఫెస్టోను రూపొందించింది. పార్టీ అధ్యక్షుడు జగన్ నేడు పార్టీ కేంద్ర కార్యాలయంలో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. నవరత్నాల పేరిట ఉన్న హామీలను జగన్ సహా వైకాపా అభ్యర్థులందరూ ఇప్పటికే ప్రచారంలో ప్రజల వద్దకు తీసుకెళ్తున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద ప్రతి రైతు కుటుంబానికి ఏడాదికి 50,000 రూపాయల చొప్పున 12,500 రూపాయల చొప్పున 4 ఏళ్లలో మరో ₹1,00,000 ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించనున్నారు. రైతులకు వడ్డీ లేని రుణాలు అందించడం సహా పగటిపూట 9 గంటల ఉచిత విద్యుత్ అందిస్తామన్న అంశాన్ని ఎన్నికల ప్రణాళికలో చేర్చే అవకాశం ఉంది. రైతు ప్రమాదవశాత్తు మరణించినా లేదా ఆత్మహత్య చేసుకున్నా అతని కుటుంబానికి 5 లక్షల రూపాయలు వైఎస్ఆర్ బీమా ద్వారా అందిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇవ్వనున్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్యం ఖర్చు 1000 రూపాయలు దాటితే ఎంతైనా ఉచితంగా అందిస్తామని రాష్ట్రంలోనే కాక హైదరాబాద్, చెన్నై, బెంగుళూరులో ఎక్కడ చికిత్స చేయించుకున్నా ఈ పథకం వర్తించేలా మేనిఫెస్టోలో చేర్చనున్నారు. తలసేమియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రతి నెలా 10,000 రూపాయలు ఇస్తామని హామీ ఇవ్వనున్నారు. పేద విద్యార్థుల చదువుకు అయ్యే ఖర్చును పూర్తిగా భరించడంతో పాటు వసతి, భోజనం కోసం ఏటా 20,000 రూపాయలు ఇస్తామని ప్రకటించే అవకాశముంది. జలయజ్ఞంతో పాటు పోలవరాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని హామీ ఇవ్వనున్నారు. తాము అధికారంలోకి వస్తే దశలవారీగా మద్యం ధరలు పెంచడం, ఉత్పత్తిని తగ్గించడం ద్వారా మద్యపానాన్ని 3 దశల్లో నిషేధిస్తామని హామీ ఇచ్చే అవకాశముంది. అమ్మఒడి పథకం కింద పేదింటి పిల్లలను బడికి పంపితే తల్లికి ఏటా 15,000 రూపాయలు అందిస్తామని మేనిఫెస్టోలో చేర్చనున్నారు. వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఎన్నికల తేదీ నాటికి పొదుపు సంఘాలకు ఉన్న రుణాల మొత్తాన్ని 4 దఫాల్లో నేరుగా చేతికే ఇస్తామని హామీ ఇవ్వనున్నారు. ఇల్లు లేని పేదలందరికీ 5 ఏళ్లలో 25 లక్షల పక్కా గృహాలు కట్టిస్తామని, ఆ ఇంటి మహిళ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించనున్నామని హామీ ఇచ్చే అవకాశముంది. వృద్ధాప్య పింఛన్ను 3,000 రూపాయలకు పెంచడం సహా అర్హత వయసు తగ్గిస్తామని మేనిఫెస్టోలో పొందుపరిచే అవకాశముంది. రాష్ట్ర రాజధానిని అమరావతిలోనే కొనసాగిస్తూ అభివృద్ధి చేస్తామని, ప్రత్యేక హోదా సహా విభజన హామీల అమలు కోసం పోరాడతామని వైకాపా మేనిఫెస్టోలో చేర్చనుంది.